ఈ సమయమందు ఈ ఘనమైన పరిచర్యను స్తోత్ర ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రికి స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. పరము నుండి భూమి మీదకు పంపబడి సర్వ మానవాళి యొక్క ఆశీర్వాదము నిమిత్తమై కల్వరి శిలువలో బలియాగమైపోయిన ప్రభువైన యేసు క్రీస్తు నామానికి అందరం స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఒక మహిమ కలిగిన సంఘాన్ని కట్టు నిమిత్తమై పరలోకములో నుండి ఈ భూమి మీదకి పంపబడిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికంతటిని ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను దీవెనకరంగాను ఆత్మదేవుడు జరిగించినట్లు ఆత్మదేవునికి స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు ఈ పరిచర్లో ఎందరైతే పాలు పంపులు పొందుచున్నారో వారందరిని కూడా దేవుడు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేత, సియోను సంబంధమైన ఆశీర్వాదముల చేతను, నూతన యెరూషలేము సంబంధమైన ఆశీర్వాదముల చేతను సమృద్ధిగా నింపునట్లు స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. కనికరా సంపన్నుడైన దేవుడు తన మహిమ కలిగిన కనికరము చేత మనల్ని జ్ఞాపకం చేసుకుని సియోనుగాను నూతన యెరూషలేముగా మార్చునట్లు స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ కలిగిన స్వరాన్ని వెల్లడిపరిచి ప్రజలను స్వస్థపరిచినట్లు, విడిపించినట్లు, ఆరోగ్యములతో నింపునట్లు, ఆశీర్వాదకరమైన అనేకమైన కార్యములను జరిగించినట్లు స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు జీవము కలిగిన దేవుడు తన నామ ఘనత కొరకు మాత్రమే ఈ కూడుకుని జరిగించుకుని మహిమను పొందుకొనిచున్నందుకే స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. ఈ సృష్టి అంతటిలో కూడా మానవులమైన మా ఎడల మీరు చూపుతున్న శ్రద్ధను బట్టి ప్రభా, మీరు చూపుతున్న కనికరమును బట్టి, మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు చూపుతున్న కటాక్షమును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. గడిచిన దినములంతయు కూడా మహిమ కలిగిన మీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు, మమ్మల్ని అందరినీ మీరు కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజా, మహిమ కలిగిన ప్రభువా, మీ నామంలో దైవ సాన్నిధ్యమును మేము అనుభవించి నిమిత్తమై కల్వరి సిలువలో మహిమ కలిగిన మీ ప్రాణాన్ని మా కొరకు పెట్టిన యేసయ్యా,
మీకే స్తుతి స్తోత్రాలు రాజా. అలనాడు మహిమగలిని మీ ప్రాణమును పెట్టి ఉన్నారు కాబట్టి ఈ దినము ఈ మహిమగలిన పరిచర్య, ఈ మహిమగలిన సన్నిధి మాకు లభించబడ్డాయి ప్రభా. అందును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఎందరైతే మహిమగలి మీ సన్నిధానంలో అయ్యా ఈ పరిచర్లో పాలు పంపులు పొందుచున్నారో ప్రతి బిడ్డ మీద మీ సన్నిధిని ధారాళంగా కొమ్మరింప చేయండి ప్రభా. ప్రతి బిడ్డ మీ సన్నిధిలో ఉన్న ఆనందము చేత నింపబడాలి ప్రభా. ప్రతి బిడ్డ మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములను పొందుకున్నట్లు కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాం. ఏ విధము చేతనైనను మేమందరము సియోనుగాను నూతన ఋషులేముగాను మలచబడినట్లు సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవ. పరిశుద్ధాత్మదేవ, మీరు మాట్లాడినప్పుడు ప్రజలు స్వస్థతలు పొందుకుంటారయ్యా, ప్రజలు ఆరోగ్యములు పొందుకుంటారయ్యా, ప్రజలు బలమైన కార్యాలు పొందుకుంటారయ్యా, ప్రజలు ఊహకందని కార్యాలు పొందుకుంటారయ్యా. ఆత్మదేవా, మీరే మాట్లాడమని వేడుకొనిచున్నాం. ఆత్మదేవా, మీరే మాట్లాడమని వేడుకొనిచున్నాం. మీరే దర్శించమని వేడుకొనిచున్నాం. ఆత్మదేవా, ఈ భూమి మీదకి వచ్చి ఒక మహిమ కలిగిన సంఘమును కట్టుచున్నవాడు ప్రభా. మమ్మల్ని అందరినీ మహిమ కలిగిన సంఘముగా మార్చమని, మహిమ కలిగిన సంఘముగా కట్టమని, మహిమ కలిగిన సంఘముగా స్థిరపరచమని అయ్యా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావములు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసయ్య యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఈ యొక్క పరిచర్యను ప్రారంభించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 దేవదేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28, 29 వాక్యములు. సహోదరులారా, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం చేత నడిపించబడుతున్న దైవ సేవకుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో తన ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు కాదు, లేక వేరొక ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు కానే కాదు. పరిశుద్ధాత్మను పొందుకుని అపోస్తులుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న అపోస్తులుడైన పౌలు తనలో ఉన్న ఆత్మదేవుడు దైవ సేవకునిలో పరిశుద్ధాత్మ నడిపింపు అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుని వెంబడించిన అపోస్తులందరూ పరిశుద్ధాత్మ నడిపింపులోనే వారు ఈ భూమి మీద మహిమ కలిగిన ఘనమైన ప్రభావము కలిగిన దేవుని సేవను వారు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటికి కూడా ఈ భూమి మీద అపోస్తులు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత మాత్రమే దేవుని యొక్క సేవ ఈ భూమి మీద చేయుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి మహిమ కలిగిన సేవ ద్వారా మాత్రమే మహిమ కలిగిన సంఘం కట్టబడతాదన్న విషయాన్ని
మనము గుర్తు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా, పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ నడిపింపులో ఉన్న దైవ సేవకుడైన పౌలు గలతీలో ఉన్న దేవుని ప్రజలకు ఒక ఆత్మీయ అనుభవాన్ని ప్రకటించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, ఏమిటి ఆ ఆత్మీయమైన అనుభవం అని మనం గమనించినట్లయితే, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. ఇస్సాకు ఎలాగైతే వాగ్దానమును బట్టి జన్మించాడో, ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన సంబంధమైన సంతానముగా ఈ భూమి మీద జన్మించాడో, మనమును వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఇస్సాకు వలె ఉన్నాము అన్న విషయాన్ని తెలియపరుస్తూ, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, చదవబడిన లేఖన భాగాలలో 2 పదములను ఉపయోగించాడు అపోస్తులుడైన పౌలు. అప్పుడు, ఇప్పుడు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అప్పుడేం జరిగిందంటే, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన ఇస్సాకును హింస పెట్టెను. లేక అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టిన ఇస్సాకును ఏ విధంగా హింస పెట్టినో ఇప్పుడు కూడా వాగ్దాన మూలంగా పుట్టిన వానిని లేక ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి అదే విధంగా హింస పెట్టుచున్నారు. గనుక మీరందరూ మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హింసలు కలుగుతాయి. ఆత్మను బట్టి జన్మించబడిన వారికి హింసలు కలుగుతాయి. కాబట్టి మెలకువ కలిగి మీరు ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఈ భూమి మీద మానవులమైన మన జీవితాలలో దేవుడు ఎన్నో దైవ కార్యాలు జరిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఇకను కూడా దేవుడు మన జీవితాలలో అధికముగా దైవ కార్యములను జరిగించబోతున్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, మన జీవితాలలో దేవుడు జరిగించిన దైవ కార్యములను మనము జ్ఞాపకము చేసుకుని వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే, వాటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించడం మొదలు పెడితే, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అవి ఒక్కొక్కటిగా బయలుపడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితాలలో దేవుడు లెక్క పెట్టలేనన్ని దైవ కార్యాలు మన జీవితంలో పరమందున్న తండ్రి జరిగించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, మన జీవితాల్లో జరిగించిన అనేకమైన కార్యాలలో ఒక ప్రాముఖ్యమైన కార్యమును గురించి ఈ సమయం మనం నేర్చుకుందాం.
మన జీవితాలలో పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడడం అన్నది ఒక గొప్ప దైవికమైన మహిమ కలిగిన కార్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు పరిశుద్ధాత్మను గూర్చి తెలియని మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి ఎరగని మనల్ని పరిశుద్ధాత్మ దేవుని గుర్చిన ప్రస్తావనే తెలియని వారముగా ఉండుచుండగా కరుణా సంపన్నుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు బయలుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు తెలియపరిచి పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపి అన్య భాషలు మాట్లాడడానికి సియోనులో నుండి తండ్రి మన ఎడల కృప చూపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనలోనికి వచ్చిన దేవుడు, మనలోనికి వచ్చిన ఆత్మదేవుడు మనకు వాక్శక్తినిచ్చుచున్న కొలది అన్య భాషలతో మాట్లాడుట ఇది ఒక గొప్ప దైవికమైన కార్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ వాక్యం వినుచున్న అనేకుల్లో ఒక సందేహము కలదు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడతానా అన్న సందేహము చాలా మంది ప్రజల్లో కలదు. కొంతమంది ప్రజల్లో అనుకుంటున్నారు, నేను పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటున్నాను, నేను పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను, అభిషేకంతో నింపబడటం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనిచున్నాను. జీవము కలిగిన దేవుడు కృపలోనే కార్యములను జరిగించేవాడై ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ హృదయములలో మీ అంతరంగములలో నేను ఆత్మ చేత నింపబడతానా అన్న అనుమానానికి ఈ సమయం అందే ఒక పులి స్టాప్ పడాలి. ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆత్మతో నింపడానికి ఇష్టపడుచున్న దేవుడు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్వభావం కలిగి ఉన్నా, ఏ పరిస్థితులు గుండా మీరు నడిపించబడుతున్నా మీ స్వభావాలను మార్చి, మీ పరిస్థితిని మార్చి, మీరు వెళ్తున్న మార్గాలను మార్చి దేవుడు తన ఆత్మతో నింపడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ ప్రజలారా, మీలో అనేకులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చుచూ ఉన్నారు. మీ కన్నీళ్లను మహోన్నతుడైన తండ్రి చూచుచూ ఉన్నాడు. Praise the Lord. నిశ్చయముగా ప్రభు రాకడ పర్యాంతము లోపులోనే, ప్రభు రాకడ రాకమునిపే, రహస్య రాకడ రాకమునిపే ఆమేన్. తండ్రి మహిమగలిగిన అభిషేకంతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఆమేన్. ఆ కార్యంలో మీకు పాలు పంపులు ఉందునుగాక. ఆమేన్. నిశ్చయముగా బలమైన ఆత్మతో నింపబడి అన్య భాషలు ధారాళంగా మీరు మాట్లాడుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఇది మానవుని యొక్క జీవితంలో గొప్ప దైవికమైన మహిమ కలిగిన ఆశీర్వాదమై ఉంది. ఎప్పుడైతే ఒక మానవుడు ఈ భూమి మీద మారు మనసు పొంది నీటి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడతాడో ఆ మానవుడు ఆత్మ మూలంగా జన్మించబడిన వాడని, వాగ్దానమును బట్టి జన్మించబడిన వాడని, ఇస్సాకు వంటి వాగ్దానము వలన ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన మూలంగా జన్మించాడో మనమును అట్టివారమై ఉన్నామని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాగ్దాన మూలంగా పుట్టిన ఇస్సాకు ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. ఆది కాండము
21వ అధ్యాయం 8-9 వాక్యములు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి. చాలండి, దేవునికి స్తోత్ర. వాగ్దానమును బట్టి ఇస్సాకు జన్మించినట్లుగా, వాగ్దానమును బట్టి అబ్రహాముకు ఇస్సాకు జన్మించాడు. ఇక్కడ ఇస్సాకును ఏం చేస్తున్నారంటే, శరీర మూలంగా పుట్టిన వారు పరిహాసం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, హింసిస్తున్నారు, బాధలు పెట్టుచు ఉన్నారు. అదే ప్రస్తావన, అదే అనుభవాన్ని కొత్త నిబంధనకు పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, వాగ్దాన మూలంగా జన్మించబడిన ప్రజలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు ఇస్సాకును ఏ విధంగా హింసించారో, ఇస్సాకును ఏ విధంగా పరిహాసం చేశారో, ఇస్సాకును ఏ విధంగా బాధ పెట్టారో, ఇస్సాకును ఏ విధంగా హింసించారో, అట్టి అనుభవాలు మనకి కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు బహు మెలకువ కలిగి ఈ ఆత్మీయ యాత్రలో, పరలోక సంబంధమైన యాత్రలో, సియోను చేరుకున్న అనుభవాలలో, నూతన యెరూషలేము చేరుకున్న అనుభవాలలో మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. అప్పుడు అనగా మనసాక్షి కాలమును చూపుతుంది. ఇస్సాకు మనసాక్షి కాలానికి సంబంధించిన వాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అనగా మహిమ కలిగిన సంఘ కాలమనియు లేక కృపాకాలమనియు పేరు. దేవునికి స్తోత్ర. ఈ కృపా కాలంలో వాగ్దానమును బట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ మెలకువగా ఉండాలి. వాగ్దానమును బట్టి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా చాలా మెలకువ కలిగి ఉండాలి. ఈ భూమి మీద శరీరులు మనల్ని హింసిస్తారు, ఈ భూమి మీద శరీరులు మనల్ని పరిహాసం చేస్తారు, అపహాస్యం చేస్తారు. వారు మనల్ని బాధ పెట్టినప్పుడు, వారు మనల్ని హింసించినప్పుడు, వారు మనల్ని పరిహాసం చేసినప్పుడు ఎంత మాత్రము మనం కృంగిపోవడానికి వీలు లేదు, బాధపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. మనమందరం కూడా మెలకువ కలిగి ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతాయంటే, హింసలు మీరు పొందుతారు. ఇంతకీ ఆత్మ మూలంగా జన్మించబడిన మనము, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, అన్య భాషలు మాట్లాడుతున్న మనము, ఆత్మ నడిపింపులో ఉండే ప్రజలుకి హింసలు కలుగుట లాభమా నష్టమా అన్న ఒక ఆలోచనకి రావాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన ఎడల హింస పొందుదురు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటను పరిశుద్ధ గ్రంథంలో జీవము కలిగిన దేవుడు గ్రంథస్థం చేశాడు. శ్రమలు కలుగుట మనకు మేలా లేకపోతే నష్టమా అన్న ఒక విషయాన్ని ముందుగా మనం పరిశీలించుకోవాలి. క్రీస్తు యేసునందు మీరు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన ఎడల మీరు హింస పొందుతారు. క్రీస్తు యేసునందు ఇక్కడ చాలా మహిమ కలిగిన అనుభవం కోసం పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. క్రీస్తు యేసునందు
మూడు గుంపులు ప్రజలు ఉంటారు. ఒకటి 30 వంతుల గుంపుకు సంబంధించిన వాళ్ళు క్రీస్తులోనే ఉంటారు. 2 60 వంతులకు సంబంధించిన వాళ్ళు క్రీస్తులోనే ఉంటారు. 3 100 వంతులకు సంబంధించిన వాళ్ళు క్రీస్తులోనే ఉంటారు. ఇక్కడ క్రీస్తునందు సద్భక్తితో అనగా సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వారిని గూర్చి దేవుని లేఖనములు బయలుపరుస్తున్నాయి. క్రీస్తునందు 30 వంతుల వాళ్ళ కోసం కాదు, క్రీస్తునందు 60 వంతుల వాళ్ళ కోసం కాదు, క్రీస్తునందు 100 వంతుల సంపూర్ణమైన పరిశుద్ధమైన పరిపూర్ణమైన జీవితం చేయడానికి ఎవరైతే తమ్మును తాము అప్పగించుకున్నారో వారికి ఏం కలుగుతాయంటే హింసలు కలుగుతాయి. వారికి ఏం కలుగుతాయంటే నిందలు కలుగుతాయి. వారికి ఏం కలుగుతాయంటే అవమానాలు కలుగుతాయి. వారికి ఏం కలుగుతాయంటే ఆ రోజు ఇస్సాకును వాగ్దాన సంబంధమైన సంతానమైన ఇస్సాకును ఏ విధంగా పరిహసించారో, ఏ విధంగా అపహసించారో, ఏ విధంగా బాధ పెట్టారో, ఏ విధంగా అతన్ని బాధించారో ఆ అనుభవాలన్నీ కూడా క్రీస్తునందు సంపూర్ణ పరిశుద్ధ జీవితం చేయు వాగ్దాన సంబంధమైన ప్రజలకు కలుగుతాయని దేవుని లేఖనములు సెలవిచ్చుచు ఉన్నవి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క హింసలు శ్రమలు అనేకమైన నిందలు రావడం వల్ల మానవుని యొక్క జీవితం ఆ శ్రమలను బట్టి దిగులు పడకుండా, ఆ శ్రమలను బట్టి బాధపడకుండా, ఆ నిందలను బట్టి బాధపడకుండా, ఆ హింసలను బట్టి బాధపడకుండా వాటిని బట్టి ఆనందించు వారుగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవునికి స్తోత్రం. నా నిమిత్తము యేసయ్య పరలోకములో నుండి మహిమ కలిగిన బోధను తీసుకుని వచ్చారు. ఆ బోధను మనం విని ఆ బోధ యందు మనం జీవించుచు ఉన్నప్పుడు నా నిమిత్తం అనగా పరలోకములో నుండి తీసుకురాబడిన బోధ ఏంటంటే మనము వాగ్దాన సంబంధమైన సంతానముగా మలచబడడానికి ఉన్నతమైన ఉపదేశము తీసుకుని రాబడింది. ఆ ఉపదేశము ద్వారానే వాగ్దాన సంబంధమైన సంతానముగా మనం మలచబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ ఉపదేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు తెలిసింది. పరలోకములో నుండి దయచేయబడిన యేసు ప్రభు తీసుకుని వచ్చిన ఉపదేశ క్రమము ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలిసి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని అభిషేకమును పొందుకొని అన్య భాషలు మాట్లాడడానికి తండ్రి కృప చేత తన కుమారుడని యేసయ్యను భూమి మీదకి పంపించారు. ఆ బోధను విని ఆ బోధ యందు నిలిచి ఉన్నప్పుడు, నా బోధ యందు మీరు నిలిచి ఉన్నారు, దీని నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారంటే హింసిస్తారు, నిందిస్తారు, అబద్ధపు మాటలు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే వాగ్దాన సంబంధమైన సంతానమైన మనల్ని
ఈ భూమి మీద ఉన్న శరీరులు ఏం చేస్తారంటే, మనం ఆత్మతో నింపబడినప్పుడు, అభిషేకంతో నింపబడినప్పుడు, దైవ కార్యాలు గుండా నడిపించబడుతున్నప్పుడు, దేవుని నామకన్నతకైన జీవితంలో ఎదరికి సాగిపోతున్నప్పుడు వారు ఏం చేస్తారంటే హింసిస్తారు, అపహాస్యం చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషించాలి, ఆనందించాలి. మన ఫలము పరలోకమందు అధికమగును. ఆమేన్. యేసు ప్రభువారు ఈ మాటను ఏ విధంగా ఆయన ప్రకటించారంటే, మొట్టమొదటగా యేసు ప్రభు తన దేహంలో ఈ అనుభవాన్ని రుచి చూచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని భూమి మీద అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభుని భూమి మీద నిందిస్తూ ఉన్నారు. యేసు ప్రభును ఈ భూమి మీద అనేకులు అవమానపరుచుచూ ఉన్నారు. ఆ గడియ యందు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించెను. లోకాసు వార్త 11వ అధ్యాయం 21వ వాక్యం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు జరుగుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు, అవమానములు పడుతున్నప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ గడియందు పరిశుద్ధాత్మలో ఆనందించుచు ఉన్నాడు. నా ఫలము పరలోకంలో అధికమైందని యేసు ప్రభు ఆనందిస్తున్నాడు. నా ఫలము పరలోకంలో అధికమైందని యేసు ప్రభు ఆనందిస్తున్నాడు. తన దేహంలో అనుభవించిన జీవితాన్ని, యేసయ్య దేహంలో అనుభవించిన అనుభవాల్ని తన శిష్యులకు, మీరు ఈ భూమి మీద వాగ్దాన సంబంధమైన సంతానముగా వెలుచున్నప్పుడు, వాగ్దాన సంబంధమైన ఇస్సాకు వలె బ్రతుకుతున్నప్పుడు, తండ్రికి లోబడి బ్రతుకుతున్నప్పుడు, తండ్రికి అప్పగించుకుని బ్రతుకుతున్నప్పుడు, పరలోక సంబంధమైన తండ్రి చెప్పిన మాటలకు మీరు లోబడుతున్నప్పుడు, ఈ భూమి మీద నిందలు, అవమానాలు, హింసలు కలుగుతున్నప్పుడు మీరు బహుగా ఆనందించండి. ఈ భూమి మీద దైవ సేవకులమైన మనము ఇతరులకు ప్రకటించే ముందు, ఇతరులకు బోధించే ముందు మొట్టమొదటగా ఆ బోధించే అనుభవాలు, మొట్టమొదటిగా ప్రకటించే అనుభవాలు మన దేహములో రుచి చూచి, మన దేహములో అనుభవించి, మనం ఆ అన్ని అనుభవాలు మన దేహములో రుచి చూచి ఇతరులకు ప్రకటించినప్పుడు గొప్ప దైవ కార్యములను మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలిగిన కార్యాలు మనం చూడగలం. ఆమేన్. అద్భుత కార్యాలు మనం చూడగలం. ఆమేన్. విడుదల కార్యాలు మనం చూడగలం. హల్లెలూయా. అనేకమైన బిడల్లో విస్తారమైన ఆత్మ సంబంధమైన ఫలమును మనం చూడగలం. అపోస్తులు ఎక్కడికి వెళ్తున్నా గొప్ప కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా మహిమ కలిగిన కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా విడుదల కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? అపోస్తులు ఎక్కడ ప్రకటించిన అనేకమైన బిడలు ఆత్మీయంగా ఎందుకు ఎదుగుచూ ఉన్నారంటే, అపోస్తులు ఎటువంటి వారంటే యేసు ప్రభు దగ్గర విన్న బోధ యందు వారు నిలిచి, వారి జీవితాలను కట్టుకొని, దాని యందు ఉన్న అన్ని అనుభవాలు వారి దేహములో అపోస్తులు కూడా రుచి చూచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మా చేతులు దేనిని తాకి నిదానించి చూచినో, ఆది యందున్న వాక్యమును గూర్చి మాకు ఏమి తెలియపరచబడ్డాయో, ఆది యందున్న వాక్యమైన యేసయ్యతో మేము కలిసి ఉన్నప్పుడు ఈ అన్ని అనుభవాలు చూచి, ఈ అన్ని అనుభవాలు నేర్చుకుని, ఈ అన్ని అనుభవాల్లో నిలిచి ఉండి వారు ప్రకటించగలుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకులమైన మనము ఇతరులకు ప్రకటించే అనుభవాలలో
మొట్టమొదటగా మనం నిలిచి ఉండు వారంగా ఉండి ఆ అనుభవాలను ప్రకటించినప్పుడు మన పరిచర్యలో అధికమైన మహిమను, అధికమైన ఫలములను, అధికమైన దైవ కార్యాలను, అధికమైన దేవుని నామఘనతకైన కార్యాలను కనులారా చూడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఈ శరీర సంబంధులు ఎక్కువైపోయారు భూమి మీద. శరీర సంబంధులు ఎక్కువైపోయారు. ఈ శరీర సంబంధులు ఏం చేస్తున్నారంటే వెతుకుట ప్రారంభించారు. ఎవరిని వెతకడం ప్రారంభించారు? వాగ్దాన సంబంధమైన సంతానము ఎక్కడ కనబడతారా? వాగ్దాన సంబంధమైన సంతానం అనగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఆత్మను బట్టి జన్మించిన మనలను ఇప్పుడు హింసించుచూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగూ హింస పెట్టెనో, ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మదేవుడు నోటికి వాక్శక్తిని చూచు ఉండగా, అన్య భాషలు ధారాళంగా మాట్లాడుచు ఉండగా, శరీరులు ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 13వ వాక్యం. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేడగదిలో 120 మంది ప్రజలు, ఇంకా అనేక మంది స్త్రీలు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుని ఆత్మ మూలంగా జన్మించబడి ఆత్మ నడిపింపుకు తమ్మును తాము అప్పగించుకున్నారు. వెంటనే శరీరులు ఏం చేస్తున్నారంటే, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేస్తున్నారు. పేతురును అపహాస్యం చేస్తున్నారు. యోహానును అపహాస్యం చేస్తున్నారు. యాకోబును అపహాస్యం చేస్తున్నారు. మేడగదులున్న 12 మంది అపోస్తులను ఏం చేస్తున్నారంటే శరీరులు అపహాస్యం చేస్తున్నారు. మేడగదిలో ఎందరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ మూలంగా జన్మించబడి ఆత్మ ద్వారా అన్య భాషలు మాట్లాడుతూ దేవుని చిత్తానికి అప్పగించుకొని ఎదరికి సాగిపోతూ ఉండగా, ఆత్మ మూలంగా పుట్టిన వారిని ఏం చేస్తున్నారంటే శరీరులు అపహాస్యం చేస్తున్నారు. ఎలాగ అపహాస్యం చేస్తున్నారంటే, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు, వీరు త్రాగుబోతులు. చూసారా? అలనాడు వాగ్దానమును బట్టి పుట్టిన ఇస్సాకును, శరీరమును బట్టి పుట్టిన వారు ఏం చేశారంటే పరిహాసం చేశారు, అపహాసం చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక పక్కన పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ మూలంగా జన్మించబడి దేవుని మూలంగా జన్మించబడి పాపము చెయ్యని జీవితానికి అప్పగించుకొని అన్య భాషలు మాట్లాడుతుంటే అపహాస్యం చేస్తున్నారు. వీరు క్రొత్త మద్యం తాగారు. మా ఇంటి వద్ద ఒక మనుషుడు ఉన్నాడు, మా గ్రామంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతడు త్రాగుబోతూ, త్రాగినప్పుడల్లా ఎగురుతూ ఉంటాడు. త్రాగినప్పుడల్లా ఆ త్రాగుబోతూ ఏవేవో మాట్లాడతాడు, ఏయేయో భాషలు మాట్లాడతాడు. అతను నోరులో ఉన్న నాలిక తిరుగుతూ రకరకాలుగా మాట్లాడతాడు, ఏవేవో మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, రాత్రంతా మాట్లాడతాడు. ఓ పేతురు, నువ్వు కూడా ఒక త్రాగుబోతువే. యోహాను, నీవు కూడా త్రాగుబోతువే. మేడగదిలో మీరందరూ కూడా క్రొత్త మద్యము తాగి ఉన్నారని అపహాస్యం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఈరోజు అపహాస్యం చేయబడుచున్న వాగ్దాన సంబంధమైన సంతానమైన మనము
ప్రైజ్ ది లార్డ్. ఎంత మాత్రము బాధపడనవసరం లేదు, ఆమేన్. ఎంత మాత్రము దిగులు పడనవసరం లేదు. స్తోత్రం. మన ముందు ఉన్న యేసయ్యను కూడా శరీరులు ఏం చేశారంటే అపహాసం చేశారు. యేసు ప్రభుని వెంబడించిన అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, దైవ కార్యాల్లో పాలు పంపులు పొందుతున్నప్పుడు శరీరులు ఏం చేశారంటే అపహాసం చేస్తున్నారు. త్రాగుబోతులు మీరెంత మాత్రం కూడా బాధపడవద్దు, ఎంత మాత్రము కూడా దిగులు పడవద్దు. వాళ్ళ శరీరులు. ఇస్సాకును చూడండి, శరీరుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన ఇస్సాకును అపహాస్యం చేస్తున్నాడు. మనల్ని కూడా చాలా మంది అపహాస్యం చేయువారు ఉంటారు. కాబట్టి ఆత్మతో నింపబడిన మీరు మెలకువ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపహాస్యం చేస్తున్న వారితో పేతురు అంటున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయుల ప్రజలారా, మీరందరూ వినండి. మీరు అపహాస్యం చేస్తున్నట్లు, మీరు పరిహాసం చేస్తున్నట్లు, మీరు మా మీద నిందలు వేస్తున్నట్లు, మీరు మా మీద అవమానములను మాట్లాడుతున్నట్లు మేము మత్తులము కాదు, మేము త్రాగుబోతులం కాదు, మేము ఆత్మ మూలంగా జన్మించబడిన వారు. తండ్రి అభిషేకమును పంపించి, ఆ అభిషేకం మాలోనికి పంపించి ఆత్మ మూలంగా జన్మింపచేసి తండ్రి చిత్తములో ఎదరికి సాగిపోవడానికి మాకు కృపనిచ్చారు. ఈ అభిషేకం ద్వారా మా జీవితాల్లో ఏం జరుగుతాయంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనాలను మేము పలకగలం, మేము పొందుకున్న అభిషేకం ద్వారా దర్శనాలను మేము పొందుకోగలం, మేము పొందుకున్న అభిషేకం ద్వారా కలలు పొందుకోగలం, మేము పొందుకున్న అభిషేకము ద్వారా నడిపించబడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 16-17 వాక్యము. యోవేలు ప్రవక్త ద్వారా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. నెంబర్ 1, పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనములు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మూడవదిగా మీ యవ్వనములకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 4 దైవ కార్యాలను గురించి మచ్చుకు రాయబడ్డాయి. పొందుకున్న అభిషేకం ద్వారా లేక ఆత్మ మూలంగా జన్మించబడిన మనం పొందుకున్న ఆత్మ ద్వారా ప్రవచనాలు పలికే అనుభవంలోనికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉన్న ఆత్మ దేవుడు మన నోటికి వాక్శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు, మనల్ని ప్రేరేపింపచేసి ఆత్మ దేవుని ద్వారా ప్రవచనాలు పలికే అనుభవంలోనికి నడిపిస్తాడు. ఆమేన్. దర్శనములను పొందుకునే అనుభవంలోనికి నడిపిస్తాడు. కలలు కనే అనుభవంలోనికి నడిపిస్తాడు. దాసుల మీద దాసురాండ్ర మీద అధికమైన అభిషేకమును కుమ్మరింపచేసి వారు కూడా ప్రవచనాలను విస్తారంగా పలికే అనుభవంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలలు కనే అనుభవం. వాగ్దాన సంబంధమైన సంతానం ఏం చేస్తారంటే, అయ్యా ఆత్మదేవా, ఈ రాత్రి వేళ సమయంలో నిద్రలో దైవికమైన కళలను నాకు దయచే ప్రభువా, దైవికమైన కళలను నేను పొందుకోవాలంటే, దైవికమైన కళలు నా జీవితంలో జరగాలంటే ఆత్మదేవా నీ ద్వారా మాత్రమే జరుగుతుంది. నువ్వు మాత్రమే ఆత్మ సంబంధమైన కళలను దయచేయగలిగిన వాడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలిగిన కళలను దయచేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అపవిత్రమైన కళలను దయచేసేవాడు అపవిత్రాత్మ. వీళ్ళు పొందుకున్నది అపవిత్రాత్మ కాదు, మహిమ కలిగిన కళలను పొందుకోవడానికి
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. వాగ్దాన సంబంధమైన సంతానమైన మనము దేవుని ఆత్మ ద్వారా కలలను పొందుకోగలం. మన జీవితాల్లో ఆత్మదేవుడు అనేకమైన మార్లు మహిమ కలిగిన దైవికమైన కలలను దయచేస్తాడు. ఆ కలలను బట్టి మనం సంతోషిస్తాం, ఆ కలలను బట్టి మనం ఆనందిస్తాం, ఆ కలలను బట్టి మనం పరవశిస్తాం. ఆ కలలను ఇతరులకు తెలియపరిచినప్పుడు కుటుంబంలో వాళ్ళకి కావచ్చు, గ్రామంలో వాళ్ళకి కావచ్చు, లేకపోతే సమాజంలోని వారికి కావచ్చు, ఆ కళలను గూర్చి తెలియపరిచినప్పుడు వారేం చేస్తారంటే మనలను అపహాస్యం చేస్తారు. ఎందుకంటే శరీరులు దైవిక సంబంధమైన కళలను గూర్చి వారు అపహాస్యం చేస్తారు. ఆదికాండము 37వ అధ్యాయం 18వ వాక్యం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. చాలండి, ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. కలలంట యోసేపును చూసి శరీరులు అంటున్నారు, ఇదిగో కలలు కనేవాడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కలలు ఇచ్చాడంట. ఇతడు రాబో రోజుల్లో మనుషులను బ్రతికించేవాడంట. రాబో రోజుల్లో మాకు ఆహారం పెట్టువాడంట. రాబో రోజులలో మాకంట ఉన్నతమైన స్థితిలో ఉంటాడంట. అపహాసం చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు, ఏళన చేస్తున్నారు, నిందలేస్తున్నారు, అవమానాలు వేస్తున్నారు. రకరకాలుగా కలలు కనిన ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారంటే పరిహాసం చేస్తూ ఉన్నారు. ఈ వాక్యం వినిచున్నా ప్రియ తమ్ముడా, నువ్వే ప్రాంతంలో ఉన్నా, ఈ వాక్యం వినిచున్నా దేవుని ప్రియ సహోదరి, నువ్వే ప్రాంతంలో ఉన్నా, వాగ్దానం మూలంగా పుట్టిన నీవు, అభిషేకాన్ని పొందుకున్న నీవు, ఆత్మచేత నడిపించబడుతున్న నీవు, ఆత్మ దేవుడు నీకు కలల్నిచ్చి ఆ కళలను ఇతరులతో నువ్వు చెప్పినప్పుడు నిన్ను పరిహాసం చేస్తున్నారా, నిన్ను అపహాస్యం చేస్తున్నారా, నిన్ను బాధ పెడుతున్నారా? అయితే ఆ అపహాసులందరూ నోళ్లను నా దేవుడు ముయ్యించబోతున్నాడు. ఆ అపహాసులు ఎదుటే నిన్ను నా దేవుడు గణపరచబోతున్నాడు. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు పొందుకున్న దైవికమైన కళలు ఇదిగో త్వరలోనే నీ జీవితంలో దేవుడు జరిగించి ఉన్నాడు. ఆ అనుభవాలను నువ్వు అనుభవిస్తావు, ఆ శ్రేష్టతలు నువ్వు అనుభవిస్తావు, ఆ ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు. ఆ కళల ద్వారా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు దీవెనకరంగా, ఇతరులకు మేలుకరంగా, ఇతరులను నువ్వు బ్రతికించేవాడుగా నా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. అందరూ అపహాసం చేస్తున్నారు. యోసేపు మౌనంగానే ఉన్నాడు. నా దేవుడు ఒక రోజు వీరి ఎదుట నన్ను హెచ్చిస్తాడని యోసేపుకు ముందే తెలుసు. నా దేవుడు వీరి ఎదుట ఘనపరుస్తారని నాకు ముందే తెలుసు. మౌనంగా ఉన్నారు. వీరందరినీ ఒక దినం బ్రతికించేవాడిని నేనే. దేవునికి స్తోత్రం. నా యేసయ్యను కూడా కల్వరి శిలువలో పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ ఉండగా, ఓ యేసు, గుడ్డి వారికి చూపునిచ్చిన వాడు నీవే కదా, లాజరును సమాధిలోంచి తిరిగి రప్పించిన వాడు నీవే కదా, వీళ్ళని రక్షించాను, వాళ్ళని రక్షించాను, వీళ్ళని కాపాడాను, వాళ్ళని కాపాడానని నీ కొరకు ఈ ప్రపంచం అంతా చెప్పుకొనిచున్నారు. నిన్ను నీవే కాపాడుకొనలేవని అపహాస్యం చేశారు. నా దేవుడు తన్ను తాను కాపాడుకోలేని అసమర్థుడు కాదు, తన్ను తాను కాపాడుకోగలిగిన శక్తిమంతుడు. అయినప్పటికీ ఆ కల్వరి శిలువలో మౌనంగా ఎందుకున్నాడంటే రాబో దినాలలో ఈ భూమి మీద ఏ మానవుడైనా బ్రతికించబడాలంటే అది యేసు నామం వల్ల మాత్రమే సాధ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎఫెసీలో ఉన్న ప్రజలు అంటున్నారు, మేము పాపముల చేతను అపరాధముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా యేసయ్య తన కృప చేత క్రీస్తుతో మమ్మల్ని బ్రతికించెను. బ్రతికించడం కొరకు పాపములో ఉన్న వాళ్ళు ఆరిన అగ్నిగుండానికి సంబంధించిన అనుభవాల్లో వారు కూరుకుపోతూ ఉండగా వారిని విడిపించి బ్రతికించడానికి కల్వరి శిలువలో యాగమైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవికమైన కలలు కనే మనల్లో ఈ భూమి మీద శరీరులు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు. కలలంట, ఆహా రాబో రోజు దినాల్లో నువ్వు ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటావా, ఈ కళను మేము నమ్మాలా? అపహాస్యం చేస్తారు. ఎంతమంది అపహాస్యం చేసినా దేవుడు మనకిచ్చిన కళ నెరవేర్చబడే కళ. ఆమేన్. దేవుడు మనకిచ్చిన కళ అది మనం కనులారా చూసే అనుభవం. దేవుడు మనకిచ్చిన కళ ఒక దినం మనం అనుభవించేది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వాగ్దాన సంబంధమైన సంతానం ఏం చేస్తారంటే ప్రవచనాలు పలుకుతూ ఉంటారు. ఆత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడి, ఆత్మ చేత నడిపించబడుతున్న ఈ అపోస్తులను, శిష్యులను వీరు ఏమంటున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. ప్రవచనాలు పలుకుతున్నాడు పేతురు, ప్రవచనాత్మైన మాటలు పలుకుతున్నాడు పేతురు. అపహాస్యం చేస్తున్నారు. చాలా ప్రవచనాలు ఉన్నాయి. పరిశుద్ధుడని యోహాను కూడా, లేక అపోస్తులుడని యోహాను కూడా ఒక శ్రేష్టమైన ప్రవచనాన్ని పలికి ఉన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది ఒక దైవికమైన మహిమ కలిగిన ఆశీర్వాదకరమైన ప్రవచనమై ఉన్నది. యేసు ప్రభు ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాడు. ఈ ప్రవచనాన్ని యేసు ప్రభు కూడా పలికారు. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి మరలా వస్తానని యోహాను సువార్త 14:2లో యేసు ప్రభు వారు కూడా ప్రవచనం పలికారు. యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత ఈ యొక్క ప్రవచనాన్ని పేతురు పలికాడు, యోహాను పలికాడు, యాకోబు పలికాడు, పౌలు పలికాడు. అనేక మంది దైవ సేవకులు ప్రవచనమును పలికి ఉండగా ఈ ప్రవచనమును పలికిన వారిని ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానము ఏమాయనని పితరులు నిద్రించినది మొదలుకొని. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులుడైన పేతురు సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తూ అపహాస్యం చేయువారు ఈ భూమి మీద అపహాస్యం చేయుచున్నారు. వారు ఎలాగ అపహాస్యం చేస్తున్నారంటే యేసు ప్రభు ఉన్న దినాలలోనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన ప్రవచనం పలికాడు, ఇప్పుడు వరకు రాలేదే. పేతురు ప్రవచనం పలికాడు, ఇప్పుడు వరకు రాలేదే. యోహాను ప్రవచనం పలికాడు, ఇప్పుడు వరకు రాలేదే. ఎందరో ప్రవచనాలు పలికినప్పటికీ కూడా ఇప్పటికీ రాలేదు అని అందరూ కూడా రహస్య రాకడను గూర్చి అపహాస్యం చేస్తున్నారు. వాగ్దాన సంబంధమైన సంతానం రహస్య రాకుడు కొరకు ఎదురు చూస్తున్నారు, రహస్య రాకుడు కొరకు కనిపెట్టుకుంటున్నారు, రహస్య రాకుడు కొరకు భక్తి చేస్తున్నారు, రహస్య రాకుడు కొరకు మూల్గుతూ ఉన్నారు. వీరేమేం చేస్తున్నారంటే రహస్య రాకుడు కొరకు కనిపెట్టుకొనుచున్న వాగ్దాన సంబంధమైన సంతానమును అపహాస్యం చేస్తున్నారు. ఏది మీ దేవుడు వస్తారన్నారు, రహస్య రాకడన్నారు, రహస్య రాకడన్నారు. ఏది పూర్వం ఉన్నట్టే అన్ని ఉన్నాయి, పూర్వం ఉన్నట్లే భూమి ఉంది, పూర్వం ఉన్నట్లే ఆకాశం ఉంది, పూర్వం ఉన్నట్లే గాలి ఉన్నది, అన్ని ఉన్నాయి. రహస్య రాకడన్నారు. ఆ తర్వాత యుగ సమాప్తి అన్నారు, ఏమీ లేవు. అపహాస్యం చేస్తూ ఉన్నారు. అసలు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అదే పత్రికలో రాయబడ్డాది. దేవునికి స్తోత్రం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం.
కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చెయ్యువాడు కాదు గాని ఎవడును నశింపవలనని అదిగదిగో ఎవడు నశింపకుండా ఉండునట్లు అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ అపహాసం చేస్తున్నారు. ఏది మీ దేవుడు? రహస్య రాకడ అంటున్నారు. ఎక్కడ చూసినా రహస్య రాకడా, రహస్య రాకడా, రహస్య రాకడ. ఏది మీ దేవుడు? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని. దేవునికి స్తోత్రం. అంతటా అందరూ మారు మనసు పొందాలని. దేవునికి స్తోత్రం. మారు మనసులో 2 అనుభవాలు కోసం ఈ సమయంలో ఆత్మదేవుడు మనకు ప్రకటించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మారు మనసులో ఒక కోణంలో ఒక అనుభవం ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుని సన్నిధి అంటే ఏమిటో తెలియని వారు, పాపముల నుండి ఎవరు విడిపిస్తారో తెలియని వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ప్రజలు ఉన్నారు. పాపముల నుండి విడిపించే యేసయ్యను విడిచిపెట్టి పాపము నుండి విడిపించలేని వాటిని నమ్మేవారు అనేకులు ఉన్నారు. ఏది దేవుని సన్నిధో, ఏది దెయ్యం యొక్క సన్నిధో తెలియని వాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుని సన్నిధికి, దెయ్యాల సన్నిధికి, దేవుడు సన్నిధిలో ఉన్న ఆనందం వేరు. దెయ్యాలకు కూడా ఒక సన్నిధి ఉంటుంది. దానికి అధ్యక్షుడు సాతానుడు. అక్కడ ఉన్న ఆనందం ఏంటంటే నిత్య నాశనమునకు నడిపించేది. వీరందరూ కూడా మారు మనసు పొంది నిజమైన దేవుడైన యేసయ్యను తెలుసుకోవాలని, పాపముల నుండి విడిపించబడాలని, ఒక పరిపూర్ణమైన జీవితంలోనికి రావాలని, వారు నశించిపోకుండా ఉండాలని దేవుడు తన రహస్య రాకడను ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక కోణంలో మారు మనసు అంటే ఏమిటో చూద్దాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 32వ వాక్యం. నినివే మనుషులు విమర్శన కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేర స్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోనా అన్న ఒక దైవ సేవకుడు ప్రకటించగా వారేం చేశారంటే మారు మనస్సు పొందిరి. దేవునికి స్తోత్రం. వారెవరంటే యోనా పుస్తకం 3వ అధ్యాయంలో రాయబడ్డది. 1 దుర్మార్గులు, 2 చెడు నడత నడిచిన వాళ్ళు, 3 బలత్కారమైన జీవితం కలిగిన వాళ్ళు, దేవుని ఎరుగు ఉన్నామని చెప్పుకుంటున్నారు, దుర్మార్గ సంబంధమైన పనులు. దేవుడు తెలుసు అని చెప్పుకుంటారు, చెడు నడత నడిచేవారు. దేవుడు తెలుసు అని చెప్పుకుంటారు, బలత్కారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి దైవ సేవకుడైన యోనాను పంపినప్పుడు యోనా ద్వారా దేవుడు మారు మనస్సును గురించి ప్రకటించినప్పుడు, పాపముల నుండి విడుదల పొందుకునే అనుభవమును గురించి ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుని దేవుని వేడుకొని, అయ్యా అయ్యా అయ్యా, ఇక నుండి నేను దుర్మార్గ పనులు చెయ్యను, ఇక నుండి నేను చెడు నడత నడవను, ఇక నుండి నేను బలత్కార సంబంధమైన జీవితాన్ని నేను చెయ్యను. వారందరూ ఏం చేశారంటే మారు మనస్సు పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. మారు మనసులో ఇంకో కోణం ఏంటంటే దేవుని ఎరుగుదుమని చెప్పుకొని ఎరగలేని దుర్మార్గ సంబంధమైన అనుభవాలు, దేవుని ఎరుగుదుమని చెప్పుకొని చెడు నడత నడిచేవాళ్ళు, చెడు స్నేహాలు చేసేవాళ్ళు,
దేవుని ఎరుగుదమని చెప్పుకొని బలాత్కార సంబంధమైన అనుభవాలు కలిగిన వాళ్ళు, ఈ రోజుల్లో ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు మారు మనసును గూర్చి, పాప పశ్చాత్తాపమును గూర్చి తిరిగి వారి జీవితాలను కట్టుకోవడం కోసం ప్రకటించుచూ ఉండగా మారు మనసు అంతటా పొందాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు తన రహస్య రాకడను ఆలస్యం చేయుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇన్ని సంవత్సరముల నుండి రహస్య రాకడ ఆలస్యం అవుతుంది అని అపహాస్యం చేయుచున్నారు. అంతటా అందరూ మారు మనసు పొందాలని, పాపులు మారు మనసు పొందాలని, దేవుని ఎరుగుదుమని చెప్పుకొని ఎరగలేని వారు మారు మనసు పొందాలని అంతట కొరకు దేవుడు తన రహస్య రాకడను ఆలస్యం చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లయినా ఏమందుము, ఎన్ని యుగాలైనా దేవుని యొక్క రహస్య రాకడా రాదా అందుమా? అట్లన రాదు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. కను రెప్పపాటులో రావచ్చు, ఈ రోజే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. ఎప్పుడు వచ్చినా దేవుని ప్రియబిడలారా, వాగ్దాన సంబంధమైన సంతానమైన మనము ఆయన రహస్య రాకడ కొరకు మాత్రమే ఎదురు చూచు వారంగా ఉండాలి. అపహాసం చేయనివ్వండి, అనేక మంది రకరకాలుగా మాట్లాడినవ్వండి, అనేక మంది ఏది రహస్య రాకడా అని ఎంతమంది అపహాసం చేసినా ఆ అపహాసులు తట్టు చూడవద్దు, రహస్య రాకడ తట్టు మాత్రమే మనం చూడవలసిన వారమై ఉన్నామని పౌలు గలతీలో ఉన్న ప్రజలకు ప్రకటించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడు తన ఆత్మను మనలో నింపి ఉన్నాడు. దేవుడు అభిషేకమును మనలో నింపి ఉన్నాడు. ఆత్మ దేవుని మనలో పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మదేవుడు ఎంత శక్తిమంతుడో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం మూలంగా జన్మించబడిన మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్న వాడి కన్నా శక్తిమంతుడు. లోకంలో చాలా ఉన్నాయి. ఒక గుంపు ఎవరంటే దెయ్యపు ఆత్మలు, ఒక గుంపు ఎవరంటే దురాత్మలు, ఒక గుంపు ఎవరంటే చీకటాత్మలు, ఒక గుంపు ఎవరంటే అపవిత్రాత్మలు, ఒక గుంపు ఎవరంటే మోగాత్మలు, ఒక గుంపు ఎవరంటే బలహీనపరిచే ఆత్మలు, ఒక గుంపు ఏంటంటే సాతాను వెంబడించిన ప్రతి పడిపోయిన దూతలందరూ కూడా ఈ లోకములో ఉన్నారు. వాళ్ళ శక్తి కన్నా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బలమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బలమైన అభిషేకము చేత యేసు ప్రభు నింపబడి మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుండి 28 వాక్యాలు మనం చూసినట్లయితే, దెయ్యములను పట్టిన వారిని దెయ్యముల నుండి విడిపిస్తున్నారు, అపవిత్రాత్మలను పట్టిన వారిని అపవిత్రాత్మల నుంచి విడిపిస్తున్నారు, మోగాత్మను పట్టిన వారిని మోగాత్మ నుంచి విడిపిస్తున్నారు. ఎన్నో విడుదల కార్యాలు. దెయ్యమా పో అంటే దెయ్యం పోతుంది వాళ్ళలోంచి, అపవిత్రాత్మ పో అని ఆజ్ఞాపించగా అపవిత్రాత్మ పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్న ప్రజలు అనేక మంది వారిని దెయ్యములు విడిచి వెళ్ళుట చూచినప్పుడు దేవుని మహిమ పరచవలసింది మానివేసి, దేవుని ఘనపరచవలసింది మానివేసి, దేవుని నామానికి స్తుతులు చెల్లించవలసింది మానివేసి యేసు ప్రభుని ఏమంటున్నారంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. పరిసయ్యులు ఆ మాట విని
ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జేబూలు వలననే బయల్జేబుల వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని. చాలమ్మా. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, యేసు ప్రభుని ఏమంటున్నారంటే, నువ్వు దెయ్యములకు అధిపతివి, అందుచేత దెయ్యాలు నీ మాట వింటున్నాయి, దెయ్యం వెళ్ళిపోమంటే వెళ్తుంది, అతను విడిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది, అందువల్ల నీ కార్యాలు జరిగిస్తున్నావని అందరూ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు మీద నింద వేస్తున్నారు, యేసు ప్రభుని అపహాస్యం చేస్తున్నారు. వీడు దెయ్యాలకు అధిపతి అని, వీడు దెయ్యముల చేత నడిపించబడుతున్నవాడని అందరూ అపహాస్యం చేస్తున్నారు. వెంటనే యేసు ప్రభు అంటున్నారు, నేను ఈ దెయ్యముల్ని ఏ విధంగా వెళ్ళగొట్టుచున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల వెళ్ళగొట్టుచున్నాను, అభిషేకం ద్వారా వెళ్ళగొట్టుచున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఈ దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. నిశ్చయముగా నేను పరిశుద్ధాత్మ చేత వెళ్ళగొట్టుచున్నాను కనుక దేవుని యొక్క రాజ్యము వచ్చి ఉన్నది. అంటే అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడి అనేకమైన ప్రజలను దెయ్యముల నుండి, దురాత్మల నుంచి విడిపించినప్పుడు దేవుని యొక్క రాజ్యం అక్కడికి వచ్చినట్లు, దేవుని మహిమ అక్కడికి వచ్చినట్లు, దేవుని ప్రభావం అక్కడికి వచ్చినట్లు ఈ కార్యములు చూస్తున్న ప్రజలు ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, మనం దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, అభిషేకంతో నింపబడినప్పుడు, అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది రోగగ్రస్తుల కోసం కావచ్చు, అనేకమైన దురాత్మల చేత నింపబడిన వారి కోసం కావచ్చు, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన అభిషేకము అక్కడికి దిగివచ్చి, పరలోకం అక్కడికి దిగివచ్చి, దేవుని మహిమ కొమ్మరించబడి అనేకమైన ప్రజలు అపవిత్ర ఆత్మల నుండి, దురాత్మల నుండి, దెయ్యపాత్మల నుండి వారు విడుదల పొందుకున్నప్పుడు అనేకులు మనల్ని ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు. అయినా సరే మీరెంత మాత్రము కూడా బాధపడనవసరం లేదు. మనము దేవుని కార్యములను జరిగించుకుంటూ, దేవుని కార్యములలో పాలు పంపులు పొందుతూ, అభిషేకం చేత నడిపించబడుతూ ఎదరికి సాగిపోవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఇంకా అనేకమైన విషయాలను అప్పుడు వాగ్దానమును బట్టి పుట్టిన ఇస్సాకును, శరీరమును బట్టి పుట్టిన వాడు అపహాసం చేశారు. ఇప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ మూలంగా జన్మించబడి ఆత్మ నడిపింపులో ఎదరికి సాగిపోతుండగా చాలా మంది అపహాసం చేస్తారు, చాలా మంది అపహాసం చేస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని తల వెంట్రుకలలో ప్రతిష్టతకు వచ్చినప్పుడు చాలా మంది అపహాసం చేయించు ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ నడిపింపులో ప్రత్యేక జీవితంలో వెండి బంగారములను పెంటగా వెంచుకొని ఒక సమర్పణకు వచ్చినప్పుడు శరీరులు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రత్యేక జీవితంలో ఇంకను అనేకమైన అనుభవాలలోనికి వచ్చినప్పుడు అనేక మంది అపహాస్యం చేస్తారు, అపహాస్యం చేస్తారు. వారు అపహాస్యం చేసినప్పుడు మీరు కృంగిపోవడానికి వీల్లేదు, బాధపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. అదిగో మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడంటే ఈ భూమి మీద ఉన్న దినాల్లో వాగ్దాన సంబంధమైన సంతానము వలె, ఇస్సాకు వలె పైనున్న యెరూషలేమునకు సంబంధించిన వారుగా ఎవరైతే బ్రతికారో వారి కొరకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద సంఘాన్ని ఎవరైతే అపహాస్యం చేశారో, ప్రతిష్టతలను గురించి ఎవరైతే అపహాస్యం చేశారో, సమర్పణ జీవితముల కొరకు ఎవరైతే అపహాస్యం చేశారో, సమర్పణ జీవితమును గూర్చి ఎవరైతే అపహాస్యం చేశారో వారందరి మీదకి భయంకరమైన తీర్పులు రాబోతున్నాయి. కాబట్టి ఎంత మాత్రం కూడా రహస్య రాకడను గూర్చి ఎంతమంది అపహాస్యం చేసినా మన గురి, మన ధ్యానము, మన శ్వాస సమస్తము
ఆ యొక్క రహస్య రాకడి మీద మాత్రమే ఉండవలెను. ఆమేన్. ఇటు అనుభవాలు గుండా ఆత్మదేవుడు మనల్ని నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన రాజా, స్తోత్రాలు. ఈ సమయమందు రాజా ఉన్నతమైన ఉపదేశాన్ని మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మ నడిపింపులో వాగ్దాన సంబంధమైన సంతానముగా స్థిరపరచబడగా అనేకులు పరిహాసం చేస్తున్నారు ప్రభా, అపహాసం చేస్తున్నారు ప్రభా. ఆయనను బాధపడవద్దు, దిగులు పడవద్దు. మీరు పరలోకమందు మీకు ఫలం అధికమవును ఆనందించమని చెప్పిన మీ మాటలకే స్తోత్రాలు, మీ ఉపదేశంకే స్తోత్రాలు. దేహములో మీరు అనుభవించిన అనుభవాలను, జీవితమును మాకు బయలుపరిచిన యేసయ్యా మీకు స్తోత్రాలు దేవా. అన్ని వేళల అన్ని దినముల మేము దేవా ఇస్సాకు వలె మాత్రమే మేము ఉండి, ఇస్సాకు వలె మాత్రమే మేము నడిపించబడుతూ, ఇస్సాకు వలె తండ్రికి సంపూర్ణమైన విధేయునిగా స్థిరపరచబడి ఒక దినం మిమ్మల్ని చేరుకొని వారుగా కృప చూపి స్థిరపరచమని అయా. ఈ యొక్క పరిచర్లో పాలు పంపులు పొంది ఎంతమంది అయితే మీ వాక్కులు విన్నారో, ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో వారందరినీ నూరంతుల ఆశీర్వాదాలు, నూరంతుల ఫలములతో నింపండి ప్రభా. ఒకవేళ ఎవరైనా బలహీనులు ఉండినట్లయితే వారిపై మీ రక్తమును ప్రోక్షించి ప్రతి బలహీనత నుంచి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపు ప్రభా. మరో పర్యాయం మీ నామలో కలుసుకోవడానికి కృపనిమ్మని, మీ నామలో ఆనందించడానికి కృపనిమ్మని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సావాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ పరిచయంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడైంది నిత్య రాజ్యమునకు సిద్ధపరచును గాక. ఆమేన్. 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 ఆమేన్.